నమస్తే. నాగర్ కర్నూలు డిస్టిక్ బిజినపల్లి మండల కేంద్రంలో ఒక సంఘటన జరిగింది. మీరు చూసే ఉంటారు ఆ వీడియో, చూడండి, చూడకపోతే కూడా. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళ బావ గురించి ఒకడు వచ్చిండు, వాళ్ళ గురించి ఏం చెప్పాలి? మేము చేస్తామంటే వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చిండు వితౌట్ యూనిఫామ్ కొడుతున్నావు సార్. తీస్తున్నా 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 ఎందుకు కొడుతున్నాను సార్? మ్యాన్ హ్యాండ్లింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? మీరు ఎందుకు కొడుతున్నారు? మీరు ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? మీకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసా మేమేమన్నాం సార్? మేమే के कोनी अड्डाओं ले मार रहा था। अरे बलाताली मार रहा था, बलाताली मार रहा था सर। वो मार गया तुमने मुंह पर धांडा रहे जो ऊपर कौन मारे तुमने? ఎస్ఐ అంటే వాస్తవంగా జరిగింది ఏంటంటే, బిజినపల్లి మండల కేంద్రం నుంచి లట్టుపల్లికి వెళ్ళడానికి, అంటే మంగనూరు దాటి లట్టుపల్లి వెళ్ళాలి ఆటో వ్యక్తి. అతను బిజినపల్లి నుంచి వెళ్తున్న క్రమంలో వెలుగొండ అనే ఒక గేట్ వస్తుంది. ఆ గేటు దగ్గర వెళ్తున్న క్రమంలో వెనక నుంచి ఒక కారు వచ్చింది. కారు వచ్చి ఆటో ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడ్డది. ఆటో బోల్తా పడడంతో దాంట్లో ఉన్న వ్యక్తికి చాలా సీరియస్ అయింది. అయితే ఆటోను ఢీ కొట్టిన తర్వాత ఆ కారు కూడా ఆ కాలువలో పక్కన లేకుండా ఆగిపోయిందంట. ఆ కారులో డ్రైవర్తో పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు రోడ్డు మీద మామూలు వెళ్తుంటారు కదా వాహనదారులు, వాళ్ళు కూడా ఆ యొక్క సంఘటన చూసి కారులో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈ ఆటోలో బోల్త పడినప్పుడు డ్రైవర్కి తీవ్ర గాయాలు కావడంతో ఆటో డ్రైవర్ ఆయనకు పోలీసులకు ఫోన్ చేస్తే 100 వాళ్ళ అంబులెన్స్ కు రావడం, నాగరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవడం, ఇదంతా జరిగిపోయింది. ఈ కారు డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయనకు పెద్ద గాయాలు ఏం కాలేదు, ఆయనను ఇక్కడ పోలీసులే బిజినపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయిన తర్వాత ఈ ఆటో డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నాడో హాస్పిటల్ పోయింది కదా, వాళ్ళ బంధువులకు తెలిస్తే అక్కడ ఉన్న స్థానికులు ఫోన్ చేస్తే ఆయన నెంబర్ తీసుకొని ఇట్లా మీ వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది రండి అంటే వాళ్ళు వచ్చి సరాసరి నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోయి వాళ్ళ బంధువులు చూసి హాస్పిటల్లో తర్వాత బిజినపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? సాయంత్రం 5:30, 6, 7 ఆ ప్రాంతం అనుకోండి. బిజినపల్లి పోలీస్ స్టేషన్ సరాసరి వచ్చి ఆ గిరిజన యువకులు, వాళ్ళంతా గిరిజనులే, ఆటో డ్రైవర్ కూడా గిరిజనుడే, లంబాడి బిడ్డకు సంబంధించిన వ్యక్తి అయినా, ఆ యువకులు ఏం కోరిండ్రంటే, ఈ కారు డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ మాకు డౌట్ వస్తుంది, తాగి నడిపిండు, టెస్ట్ చేయండి అంటే అది చేయకపోగా ఈ యువకులపై దాష్టికానికి పాల్పడినట్లు స్పష్టంగా మనకు వీడియోలలో కనిపిస్తాం. అసలు నిజంగా ఏం జరిగింది? ఇది సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ ఎస్ఐ కూడా ఒక బనియన్ నిక్కర్ మీదనే ఉన్నాడు, బూతులు తిట్టిండు అని రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగిందో క్లియర్ కట్ గా బాధితుడి ఆ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో ఆ యొక్క వ్యక్తికే ఫోన్ చేద్దాం, ఆయన ఏం చెప్తాడు అనేది ప్రధానంగా మనం విందాం, పర్టికులర్ గా మనకు తెలిసిపోతుంది. అన్న చెప్పండి, ఎవరు? నేను మనతోలి వెలుగు నుంచి మాట్లాడుతున్నా, రగన్న తెలుసు కదా అన్న? అన్న నిన్న రఘు అన్న, రగన్ అన్న, మనతోలి వెలుగు ఛానల్ నుంచే మాట్లాడుతున్నాము. ఈ పోలీస్ స్టేషన్ లో జరిగింది కదా గొడవ నిన్న. అవునన్నా అవునన్నా, నిన్న జరిగింది. ఆటో ఎవరిది? ఆటో నీదేనా? ఆటో నాది కాదన్నా, అంటే ఆయన మా మామ అవుతాడన్న వర్షకు. ఓకే. అతను ఆటో బిజినపల్లి నుంచి లట్టుపల్లికి వస్తున్నాడు. ఓకే. అయితే వెనుక నుంచి ఒక కారు బిజినపల్లి నుంచి అది మామూనగర్కి వెళ్తుంది, కారు మామూనగర్కి.
వెనక నుంచి కార్ డాష్ ఇచ్చింది, గుద్దేసింది వెనక నుంచి. ఓకే. ఆటో ఏమో కింద పడి మొత్తం నుజ్జు గుజ్జు అయిపోయి ఆటోలో ఉన్న మామకు 4 పండ్లు ముందు రాలిపోయింది. కాలు ఇరిగిపోయి రైట్ హ్యాండ్ ఇరిగిపోయింది. ఎవరిది? మీ మామది. ఆటో బోల్తా పడిందా? బోల్తా పడ్డది. 2-3 పల్టీలు కొట్టింది ఆటో. ఓకే. ఎల్గొండ కాలనీ దగ్గర, మంగనూరుకి బిజినపల్లికి మధ్యలో ఉన్న ఎల్గొండ కాలనీ దగ్గర. ఎవరన్నా ప్రయాణికులు ఉన్నారా ఆటోలో? అది ఏంటంటే మామూలుగా పండుగ ఉంది కదా, ఆయన హైదరాబాద్ లో కొడతాడు ఆటో. ఇక్కడ ప్రయాణికులు దాంట్లో ఎవరు లేరు, ఓన్లీ ఒక ఆటో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. కార్లో కూడా కార్ డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు కార్లో కూడా, వేరే ప్యాసింజర్ కూడా లేరు. ఓకే. ఆటో ముందర కూర్చుంటే వెనక కార్ వచ్చి గుద్దింది, వెనక నుంచి గుద్దేసింది కార్. అయితే ఇప్పుడు మీ మామకి ఎట్లుంది ఆరోగ్య పరిస్థితి? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన నిన్న అడ్మిట్ చేసుకున్నారు, కానీ అక్కడ క్యూర్ అయితలేదు, పరిస్థితి విషమించింది, సీరియస్ గా ఉన్నాడు. ఆయనకు ఏం తిన్నా వెంటనే వామిటింగ్ వస్తుంది. ఇంకా ఈ చెయ్యికి ఫ్రాక్చర్ ఇది కట్టిరు, కానీ వామిటింగ్ అయితే ఊకే వస్తుంది. కాబట్టి నేను ఈ రోజు తీసేసి పక్కన ప్రైవేట్ హాస్పిటల్ వేసారు ఈ రోజు మధ్యాహ్నం. అయితే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా? అవును. జరిగిన తర్వాత వాడు పారిపోతుంటే మీరు పట్టుకున్నారా? ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు, లేకపోతే వాడు ఆపేసిండా? అక్కడ కార్ ఎత్తి గుద్దేసి ఆ కార్ కూడా ఎట్లా అంటే రోడ్ కి ఇట్లా పక్కన వెళ్ళిపోయింది. అది ఒక చిన్న రోడ్ యువతల చిన్న కాలు, కాలు వల్ల దిగబడ్డది, అది బయటకు వస్తలేదు కార్. అందుకే ఆయన వదిలేసి పారిపోతుంటే అక్కడ ఉన్న స్థానికులు పట్టుకున్నారు ఆయనను. పట్టుకొని ఏం చేశారు తర్వాత? 100కి డయల్ చేసిరు వాళ్ళు, అంబులెన్స్ కూడా డయల్ చేసిరు. ఇంకోటి ఏంటంటే ఆటో వ్యక్తి వాళ్ళ బంధువులకు అంటే ఆయన నంబర్ తీసుకొని మాకు కూడా ఫోన్ చేసిరు. ఓకే. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళినాం. అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చేసారు, అంబులెన్స్ వచ్చేసింది. ఈయన మా మామని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లారు గవర్నమెంట్? గవర్నమెంట్ అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది అప్పటికి మేము పోయేటాళ్ళకి. ఇంకా కార్ డ్రైవర్ అక్కడే ఉన్నాడు అప్పటికి. పోలీసులు అక్కడికే వచ్చేసి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు అన్ని తీసుకొని ఈ కార్ వ్యక్తిని తీసుకొని స్టేషన్ కి వెళ్ళిరు. ఓకే. మేమేమో ఒకసారి పోయి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అక్కడ చూసి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. ఓకే. రిటర్న్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, బిజినపల్లి హాస్పిటల్ ఒకసారి చూసి పోలీస్ స్టేషన్ కి వచ్చేసి బిజినపల్లి. అవును. అక్కడ చూసి డ్రైవర్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడా? ఉన్నాడు. ఎంత అవుతుంది టైం అప్పుడు ఎంత అంటే ఒక 6 సంఘటన ఇట్లా యాక్సిడెంట్ జరిగినప్పుడు 5 అవుతుంది టైం. అంటే అంటున్నాను సాయంత్రం 5 గంటలు ఆ టైం అట్లా అవుతుంది. మేము నాగర్ కర్నూలు పోయి రిటర్న్ వచ్చేసరికి 6 అవుతుంది, 6:30 అవుతుంది ఆ టైంలో. మీరు స్టేషన్ కి వెళ్ళిపోయారు మీ మామని చూసి నాగర్ కర్నూలు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినాం, బిజినపల్లికి వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాం మేము. అప్పుడు ఇంకా ఇప్పటి నుంచి ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ లో మీరు పోయిన తర్వాత ఏం జరిగింది? ఇక పోలీస్ స్టేషన్ లో పోయినప్పుడు బిజినపల్లి అంటే ఆయనది మహబూబ్నగర్, ఈ కార్ ఎత్తిది. ఓకే. ఆయన మహబూబ్నగర్ వెళ్తుంటే బిజినపల్లి లోకల్ ఆయన తెలిసిన లీడర్లు ఉన్నారంట. లీడర్లతోని ఆయన ఫోన్ మాట్లాడిపించుకొని అందరిని పిలిపించుకున్నాడు పోలీస్ స్టేషన్ కి. పిలిపించుకొని ఆయన వెళ్తున్నాడు, ఇంకా ఆయనను విడిపించుకొని పోతుంటే మేము అప్పుడే కరెక్ట్ ఆయనను విడిపించుకొని పోయే టైంలో మేము ఎదురు వచ్చినాం అక్కడ పోలీస్ స్టేషన్ లో. ఎదురు వెళ్ళి ఎందుకు పంపిస్తున్నారు సార్ అని అక్కడ ఉన్న ఏఎస్ఐ ఉంటారు కదా, ఎస్ఐ ఆ టైంలో లేకున్నాడు అక్కడ. ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు అప్పుడు. అయితే అక్కడ ప్రస్తుతం అయితే అక్కడ లేకున్నాడు ఆయన. ఓకే. ఓన్లీ ఏఎస్ఐ ఉన్నాడు, 2-3 కానిస్టేబుల్ ఉన్నారు ఆడ. ఓకే. వాళ్ళని అడిగినాం ఎందుకు పంపిస్తున్నారు సార్ అంటే ఆయనను అయిపోయింది ఎంక్వైరీ చేసినాం మేము, ఆయన చెప్పిండు ఇప్పుడు ఇంటికి వెళ్తాడు, రేపు పొద్దుగల వస్తాడని చెప్పినాం. వాళ్ళు చెప్పారు మాకు. అయితే మేము అడిగినాం సార్ ఈయనను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిరా, బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసిరా అని మేము అడిగినాం. చేయలేదని వాళ్ళు చెప్పారు. ఓకే. అయితే ఒకసారి ఆ టెస్ట్ చేసి పంపేయండి సార్ అని మేము అడిగినాం అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళను. వాళ్ళుండి సార్ వాళ్ళుండి అయితే వాళ్ళు అట్లా అడిగేసరికి మేము ఆయన వెనక ఉండరు కదా వ్యక్తులు బిజినపల్లి వాళ్ళు మా మీదకి వచ్చారు. పోలీసులను ఎట్లా డ్యూటీ చేయాలో మీరు ఎందుకు అడుగుతారు, మీరు చెప్తే వాళ్ళు చేయాలా, వాళ్ళ డ్యూటీ వాళ్ళకి తెలియదు అని వాళ్ళు మా మీదకి ఎగిరి వచ్చారు. తిరగబడ్డారు వాళ్ళు. మేమేం చెప్తున్నామంటే పోలీసులు మీతో మాట్లాడతలేము, మీతో మేము ఆర్గ్యూ చేస్తలేము, ఏం చేస్తలేము, పోలీసు వాళ్ళని అడుగుతున్నాం మేము. వాళ్ళ నుంచి ఆ విషయం గురించి మేము మాట్లాడుతున్నామని వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు కూడా వచ్చి కొద్దిసేపు ఆగండి అని చెప్పి కొద్దిగా ఇట్లా కొంచెం మాట్లాడుకున్న వాగ్వాదం జరిగింది అక్కడ. పోలీసు వాళ్ళు ఏమన్నారంటే రేపు పొద్దుగల చేస్తామని చెప్పారు వాళ్ళు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. ఓకే. ఇదంతా జరుగుతున్నప్పుడు టైం ఎంత అవుతుంది ఎగ్జాక్ట్? ఒక 7 అవుతుందా? 7-8?
7 ఈ మొత్తం ఈ ప్రాసెస్ వరకు 7 అవుతుంది 8 కాలే 7 అవుతున్నప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ కారు డ్రైవర్ ఉన్నాడా వెళ్ళిపోయిండా వాడు? ఉన్నాడు, అప్పుడు ఆడ ఉన్నాడు ఆయన. ఓకే, ఉన్నప్పుడు ఇదంతా నడుస్తుంది. ఇంత నడుస్తుంది. అయితే మేము పోయేటోళ్ళకి ఆయన తీసుకొని పోతున్నారు 6:30కు అట్లా తీసుకొని వెళ్తుంటే మేము ఆపి వాగ్వాదం జరిగింది అక్కడ. ఎవరికంటే కార్ డ్రైవర్ ఉన్న వెనుక ఉన్న వ్యక్తులకు మాకు. ఓకే, మధ్యలో పోలీసు వాళ్ళు కూడా వచ్చి సరే మేము పొద్దుగాల చేస్తాం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని వాళ్ళు అన్నారు. బ్రీత్ అనాలిసిస్ పొద్దుగాల చేస్తామంటే పొద్దుగాల వరకు అది మత్తు దిగిపోతుంది, ఆయనకు ఏం ఉండదు, అప్పుడు మీరు చేసేది ఏముంటది, తర్వాత ఇప్పుడే చేయండి, ఇప్పుడు చేసి పంపించండి. సరే పొద్దుగాల వస్తాడని చెప్తున్నారు కదా, ఇప్పుడు చేసి పంపించండి అని మేము అడిగినాం. పోలీసు వాళ్ళకి వచ్చేపు ఆలోచించి మాట్లాడి రేపు మళ్ళా వాళ్ళు అదే మాట అన్నాం, మళ్ళీ రేపు చేస్తాం. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇప్పుడు ఈయన వెనుక ఉన్న వ్యక్తులు కూడా మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, అందరితో మాట్లాడినాం, మేము వెళ్తున్నాం అంటే మేము ఆపి అట్లా చెప్పేసరికి వాళ్ళు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లోపల చేస్తామని తోలుకపోయి ఈయన దొరికిపోయి లోపల చేసిరో లేదో మేము మమ్మల్ని రానియలేదు కానీ చేసినాం. ఆయనకు నెగిటివ్ వచ్చింది, ఎలాంటి డ్రింక్ తీసుకోలేదని చెప్పేసిరు మళ్ళీ రిటర్న్ వచ్చి మాకు. ఎవరు? పోలీసు వాళ్ళు చెప్పేసిరు. ఓకే, చెప్పేసి ఇంకా సరే మేము ఇంకా చేసినాం, ఏం రాలేదు, నెగిటివ్ వచ్చిందని చెప్పేసరికి మేము సరే అని ఊకున్నాం. ఇంకా ఊకుని మేము ఇంకా వెళ్తున్నాం సార్ అని చెప్తే బయటికి వస్తున్నాము. అప్పుడే ఎస్ఐ వచ్చిండు అక్కడ నుంచి. ఎక్కడ నుంచి వచ్చిండు ఎస్ఐ? ఆయన పక్కన క్వార్టర్స్ ఉంటాయి కదా, అటు సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చిండు ఆయన. ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించిన, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇంకా బూతులు తిట్టుకుంటూ అక్కడ నుంచి వచ్చి ఆయన అసలు ఏం జరిగింది, ఎప్పుడు వచ్చి ఏమైంది అని ఏం అడగలేదు. ఆయనకు ఇట్లా యాక్సిడెంట్ జరిగింది కూడా తెలియదు ఆయన, ఎందుకంటే 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆయన స్టేషన్ లోనే లేడు. అక్కడ ఏం జరిగిందో కూడా సార్కి ఏం తెలియదు, ఎస్ఐ సార్కి ఏం మాత్రం తెలియదు. సడన్ గా వచ్చిండు, ఏమ్రా లంచ కొడుకులారా, మీ అమ్మ మీ లంబడి కొడుకులారా ఏం రాయడం అల్లరి చేస్తున్నారు, అప్పటి నుంచి చూస్తున్నా, మీ ఇల్లు అనుకుంటున్నారు, ఇక్కడ మీ పోలీస్ స్టేషన్ రా, ఇది నా ఇష్టం వచ్చినట్లు ఉంటది, ఇక్కడ నా రూల్ మీరు పాటించాలి, మమ్మల్ని మీరు క్వశ్చన్ చేస్తారా మీరు అని చెప్పి రిటర్న్ స్పీడ్ గా వచ్చి ఇంకా మమ్మల్ని కొట్టడమే స్టార్ట్ చేసిండు ఆయన. ఓకే, సివిల్ డ్రెస్ లో అంటే మామూలుగా బనియన్ మీద వీడియోలలో కనిపిస్తున్నాడు, నిక్కర్ మీద చిన్న చెడ్డ వేసుకొచ్చి బనీలు వేసుకొని వచ్చిండు ఆయన. అంటే ఈ విషయం అసలు ఆయనకి తెలియదులే గానీ వచ్చేసి డైరెక్ట్ బూతులు మాట్లాడుతున్నాడు అంతేనా? ఆయన వచ్చుకోమే బూతులు మాట్లాడుకుంటే వస్తుండే. ఆయన ఒక్క నిమిషం పాటు రాకపోయి ఉంటే మేము వెళ్ళిపోతుండే. అయితే ఎందుకు ఆయనకు ఇదంతా తెలియదు అనుకుంటున్నావా, లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి చెప్పింటారా అనుకుంటున్నావా నువ్వు? మరి ఆయనకు ఏం జరిగిందో ఏమో గానీ, లేకపోతే మేము నాగర్ కర్నూలు పోయి వచ్చేటోళ్ళకే వాళ్ళు సార్తో ఇట్లా మాట్లాడుకున్నారో మాకేం తెలియదు, మేము చూడలేదు అది. ఓకే ఓకే, కానీ ఆయన అయితే క్వార్టర్స్ నుంచి వచ్చి రాగానే ఇట్లా బూతులు తిట్టుకుంటూ ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ ఆయన వచ్చి రాగానే కొట్టిండు మమ్మల్ని. ఎందుకు మీరు వదులుతున్నారు ఇక్కడ వచ్చి, మీ ఇల్లు అనుకుంటున్నారా ఇది? నీ పేరేం పేరు అన్నావు? నా పేరు చందు అన్న. చందు, నీ పైన కూడా కొట్టిండా? నిన్ను కొట్టిండా? నన్ను కొట్టిండు. పక్కన ఉన్న ఒక ఆయన నా బామ్మర్ది ఉంటాడు, ఆయన జూనియర్ లెక్చరర్, ఆయన కొట్టిండు. ఇంకా అందరినీ ఎవరు ముందుల ఇట్లా ఎందుకు కొడుతున్నారు సార్ అంటే ఆయన కొట్టడమే. అప్పుడు టైం ఎంత అవుతుంది ఎస్ఐ మిమ్మల్ని కొడుతున్నప్పుడు? అప్పుడు ఒక 7 అవుతుంది అనుకో. ఏమైనా స్మెల్ వచ్చిందా ఎస్ఐ తాగినట్టు? అవును వచ్చింది. మరి ఆయన కదా చేయాల్సింది, ఆయన కూడా చేయాలి కదా. ఆయన మొత్తం మత్తులోనే వచ్చిండు, బూతులు తిట్టుకుంటూ వచ్చి మమ్మల్ని కొట్టిండు. మమ్మల్ని కొట్టి మా ఒక బండి గుంజుకున్నాడు ఆయన. మీ బైకా? యాక్టివా స్కూటీ యాక్టివా మీది? మాది. గుంజుకొని స్టేషన్ లో పెట్టుకున్నాడు ఆయన. ఓకే, చాలా మా దగ్గరనే ఉంది కానీ ఆయన స్టేషన్ పెట్టుకుని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా మీదనే మా స్టేషన్ కి వచ్చి మమ్మల్ని కొట్టినని, మమ్మల్ని ఇట్లా దౌర్జన్యం చేసిందని చెప్పి మా మీదనే FIR నమోదు చేసిండు ఆయన. ఇప్పుడు ఉల్టా మిమ్మల్ని తిట్టిన తర్వాత మిమ్మల్ని బయటకు పంపించారా పోలీసు వాళ్ళు? ఇక ఇక్కడ ఈడ మనం ASI సార్ దగ్గర అంటున్నారా, లేకపోతే పోలీస్ స్టేషన్? నేను అనేది అదే ఆయన కొట్టి పంపించినాక మేమే వచ్చేసినాం. ఇంకా స్టేషన్ నుంచి బయటికి మేమే వెళ్ళిపోయినాం. వీళ్ళంతా మిమ్మల్ని మెడల్ బట్టి ఇట్లా నూకే ప్రయత్నం చేసినట్లు కూడా ఉన్నారు. అవును, మిమ్మల్ని నూకలే వాళ్ళు ఏమన్నారంటే లాకప్ రూమ్ లో వేద్దాం వీళ్ళని గుంజీరు మమ్మల్ని లోపలికి. ఓకే, కొట్టి మమ్మల్ని బయటికి పోవాలి నూకలే. మమ్మల్ని వాళ్ళు ఒక్కొక్కరిని పట్టుకొని ఇట్లా మెడల్ పట్టి ఇట్లా, లేకపోతే గల్లా బట్టి ఇట్లా అందరు పోలీస్ కానిస్టేబుల్ గానీ SI గానీ అందరు వచ్చి ఇంకా మమ్మల్ని లాకప్ లో వేస్తాం కొడుకులారా, మిమ్మల్ని రూమ్ లో తాళం వేసి కొడతామని చెప్పి నూకిరు లోపలికి. ఓకే, అప్పుడు మేము తప్పించుకొని ఒక్కొక్కరం వచ్చేసి గేట్ బయట మేము రోడ్ సైడ్ బండి ఆపి వచ్చినాం. మేము బండ్లు వెహికల్స్ మాది బండ్లు అన్ని ఆపిస్తే అక్కడికి వచ్చి వెనక నుంచి ఫోటో తీసిరు. కొన్ని బండ్లను వెనక నుంచి తీసుకున్నారు, కొన్ని బండ్లు తీయలేదు, కొన్ని దొరికిన ఒక బండిని పట్టుకొని లోపలికి వేసుకున్నారు.
ఓకే, మీరు మనుషులైతే ఏం దొరకలేదు ఇక ఆ టైంలో, మీరు వెళ్ళిపోయారు బయటికి. ఎవరం దొరకలేం, ఎవరం అయితే ఇదంతా దొరకలేం. జరుగుతున్నప్పుడు ఆ కారు డ్రైవర్ కి సంబంధించిన ఆయనకు తెలిసిన బిజినెస్ పెళ్లి వ్యక్తులు ఉన్నారా మరి ఆడ ఆ స్టేషన్? వెళ్ళిపోయారు వాళ్ళు, ఇంకా వెళ్ళిపోయారు. ఎస్ఐ వచ్చి మమ్మల్ని కొట్టంగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, ఆహా. మాకన్నా ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. మమ్మల్ని ఇప్పుడు ఇక్కడ క్వార్టర్ నుంచి ఎస్ఐ వచ్చి తిట్టుకుంటూ వచ్చి దారుణంగా ఆయన బూతులు మాట్లాడుకుంటూ వచ్చి కొడుతుంటే ఈ మధ్యలో ఇక్కడ ఎస్ఐకి మీకు ఇట్లా జరుగుతున్న క్రమంలో వాళ్ళు వెళ్ళిపోయారు ఇక. వెళ్ళిపోయారు వాళ్ళు. మరి మీరు ఆ 8 రోజులు లేదా 8:30 బయటకు వచ్చారు కదా స్టేషన్ బయట నుంచి. అవును. మరి మీరు ఇంటికి వెళ్ళిపోయారా ఇక డైరెక్ట్ ఎక్కడ పోయారు? ఇదే అక్కడ నుంచి మమ్మల్ని కొట్టిండని చెప్పి మేము ఇంటికి పోకుండా నాగర్ కర్నూలుకి వెళ్ళినాం. ఎందుకు? నాగర్ కర్నూలు పిఎస్ లా సిఐ సార్ ఉంటారు కదా, ఆయన కంప్లైంట్ చేద్దాం ఎస్ఐ ఇట్లా కొడుతున్నారు అని చెప్పి. ఎంతమంది పోయారు మీరు ఎంతమంది పోయినరు? మేము ఇప్పుడు ఆడ ఉన్న ఒక 10-15 మందే ఉన్నామా. అంటే మమ్మల్ని కొట్టినప్పుడు మేము 5-6 మందే ఉన్నాం ఆ స్టేషన్ లో అప్పుడు. ఓకే. ఇంకోటి పక్కన వేరే ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఆడ. అంటే స్టేషన్ లో ఒకటే ఉండదు కదా. అవునవును. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విడిపించారు. అప్పుడు వచ్చి మేము ఇంకా 5-6 మంది 7 మంది వరకు ఉన్నాం, వెళ్ళినాం. అయితే మమ్మల్ని కొట్టిండని చెప్తే కొంతమంది తాండా నుంచి అప్పుడు వచ్చిరు మాతో పాటు. అయితే మీరు సిఐ దగ్గరికి పోయారు నాగర్ కర్నూలు? 9 అవుతుంది అప్పుడు, టైం ఎంత అవుతుంది? 9:30 అట్లా అవుతుంది. ఏమన్నాడు సిఐ మరి కలిస్తే? సిఐ సార్ మమ్మల్ని కలవలే మా సార్ అప్పుడు ఆ టైంలో కలవలేదు. ఏమన్నారంటే మీరు ఎవరిని కలిసారు మరి మీరు? మీకు ఎవరు? అదే ఫస్ట్ మేము సిఐ సార్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక మేము ఒక కంప్లైంట్ రాసి సిఐ సార్ కి ఇద్దామంటే అప్పటికి ఆడ సార్ కలవలే మాకు. కలవకుండానే ఏం చేసినంటే అక్కడ ఉన్న గార్డ్స్ వాళ్ళు ఏమన్నారు, హోమ్ గార్డ్ కానిస్టేబుల్ వాళ్ళు ఏమన్నారు, మీరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, అక్కడ ఎస్పీ నుంచి మాకు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు, మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు మాకు. మేము మళ్ళా అంటే అప్పుడు మేము పోయినప్పుడు 8:30 అట్లనే అవుతుంది సిఐ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి. కానీ వాళ్ళు అట్లా చెప్పేసరికి మళ్ళీ మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినాం. అక్కడ చాలాసేపు మమ్మల్ని వెయిట్ చేయించి ఇప్పుడు ఎస్పీ మిమ్మల్ని కలవడు, రేపు రండి అని చెప్పారు వాళ్ళు. ఓకే. అంటే సార్ ఇందాక అక్కడ సిఐ సార్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఎస్పీ సార్ ఉంటాడు, కలవచ్చు, ఏం కాదని వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చినాం, మీరు ఇక్కడ రేపు రమ్మంటున్నారు, అట్లా ఎట్లా అవుతుంది అని చెప్తే ఇంకా వాళ్ళు ఎవరు అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పుతున్నారు మమ్మల్ని. ఓకే. అప్పుడు మీడియా వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళని ఫోన్ చేసి అట్లా అక్కడికి రమ్మని చెప్తే వాళ్ళు వచ్చారు. అక్కడ జరిగిన వీడియోలు మా దగ్గర కొన్ని తీసినాం కదా, ఆయన తిట్టుకుంటూ వచ్చింది తీయలేదు కానీ కొట్టినప్పుడు తీసుకున్నాం మేము వీడియోలు అవి. ఓకే. అవి చూపించినాము. వాళ్ళు TV9 వాళ్ళు, వేరే టీవీ ఛానల్ వాళ్ళు, పత్రికా విలేకరులు వాళ్ళు రాసుకున్నారు. తర్వాత అప్పుడు అట్లా జరిగేసరికి వాళ్ళు సిఐ సార్ అప్పుడు మళ్ళా సిఐ సార్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన లేకున్నాడు కానీ వాళ్ళ దగ్గర ఉన్న కింద ఉన్న వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు వాళ్ళు. ఓకే. సిఐ ఆఫీస్ లో తీసుకొని రేపు పొద్దుగల రమ్మని చెప్పారు. అంటే ఈ రోజు సరే ఈ రోజు మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగింది ఈ రోజు పోతే? అదే ఈ రోజు పొద్దుగల వెళ్ళేసరికి అప్పుడు అక్కడ ఏమైందంటే సార్ మేము కలిస్తే ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళండి, సార్ మిమ్మల్ని పిలుస్తున్నాని చెప్పిండు వాళ్ళు. చెప్పేసరికి మేము మళ్ళీ ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాం. 10 గంటల నుంచి 1 గంటల వరకు మమ్మల్ని కలవలేదు. కొద్దిసేపు ఆగండి, కాన్ఫరెన్స్ లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నా అట్లా అనుకుంటూ 1:00 లోపలికి పిలిచిండు. 2-3 పిలిచిండు సార్. అయితే మేము దెబ్బలు తిన్న వాళ్ళందరం వస్తాం సార్, మిమ్మల్ని కలుస్తామంటే సరే అని అందరు రానియకుండా 3 పిలిపించిండు సార్ లోపలికి. ఓకే. ఎప్పుడు? మధ్యాహ్నం 2 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు కలిసినాం సార్. ఓకే. 1:30-2 గంటలకు కలిసినాం. కలిస్తే సార్ మళ్ళా లోపల రాగానే నేను చూసిన కొడుకులారా, మీరు ఆడపోయి రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారు, మీ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేపిస్తా, మీరు పోలీస్ స్టేషన్ లో పోయి ఎంత దౌర్జన్యం చేయడం ఏందని చెప్పి ఎస్పీ సార్ కూడా మమ్మల్ని తిట్టిండు. ఎస్పీ కూడా మిమ్మల్ని తిట్టిండు? అవును, మమ్మల్ని తిట్టిండు ఈ రోజు. ఓకే. ఇంత దౌర్జన్యం ఎందుకు చేసిరు మీరని. ఇంకా సార్ మీరు అట్లా ఇట్లా అంటారు సార్, మీరు ఏం చూడలేదు, ఓన్లీ మీరు సీసీటీవీ ఫుటేజ్ లా చూసిండు కానీ సీసీటీవీ ఫుటేజ్ లా మేము ఎవరిని కొట్టినట్టు ఏమనంటే లేదు సార్, మేము వాగ్వాదం జరిగింది నిజమే కానీ మేము అవతల వ్యక్తులతోని అక్కడ ఉన్న ఏఎస్ఐ సార్ తోని మేము డ్రంక్ అండ్ టెస్ట్ అది చేయండి, బ్రీత్లెస్ చేయమని అడిగినాం, రిక్వెస్ట్ కానీ అడిగినాం. మేము అక్కడ ఎక్కువ మంది కూడా మేము లేము అని సార్ని అడిగితే మా మాటనే వింటలేడు సార్ అసలు. ఎస్పీ కూడా వింటలేడు? చెప్తే కూడా వింటలేడు. ఎస్పీ పేరు పార్టీలు ఉండే ఆయన. ఒకసారి నేను తెలుసుకుంటాను.
సార్ మమ్మల్ని తిట్టి ఆ ఎంక్వైరీ అయితే అది మేము రాసిన అది ఏమంటారు పిటిషన్ తీసుకొని మేము ఏ అడిషనల్ ఎస్పీకి ఆయనకు ఫార్వర్డ్ చేస్తాను, ఆయన ఎంక్వైరీ చేసి మేము రిపోర్ట్ వస్తుంది, అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటాను అని ఆయన మాకు పంపించేసిండు. ఎస్పీ బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే మా మీద వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసేసారు. మేము అక్కడికి అక్కడ మేము ఓన్లీ 7-8 మంది ఉంటే ఆయన ఇప్పుడు ఒక 15 మంది మీద బుక్ చేసిండు కేసు. మీ పైననే ఎఫ్ఐఆర్ అయింది ఇప్పుడు? అవును, మా మీదనే అయింది ఎఫ్ఐఆర్ ఇప్పుడు. ఓకే ఓకే, ఇక్కడ బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో అయిపోయింది. ఓకే, తర్వాత 2 గంటలకు ఎస్పీని కలిసిన తర్వాత ఎక్కడ వెళ్ళారు మరిగా? ఇంకా అక్కడ నుంచి సార్ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసినాం ఇంకా. ఓకే, మరి మీకు ఏమన్నా మళ్ళీ ఏమైనా పిలుపు వచ్చిందా పోలీసుల నుంచి? ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిందని అంటున్నావు కదా. అవును, ఏం పిలుపు రాలేదు. మళ్ళీ ఏమైందేమో కానీ ఫస్ట్ ఇంతకు ముందు మేము 2 గంటలకు సార్ కలవక ముందే మీ మీద అంటే ఇక్కడ ఉన్న కొంతమంది వాళ్ళు చెప్పిరు మాకు, మీ మీద ఎఫ్ఐఆర్ 11 మంది మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు, యాక్ట్ ఏమో 350, 360 ఏమో అన్నారు, అది దాని కింద పెట్టిరంట, సెక్షన్ కింద మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిరని అడిగిరు. కానీ మమ్మల్ని పోలీస్ సార్ ఇక్కడ ఎవరు పిలవలే, రేపు పిలుస్తామని చెప్పారంట. అంటే ఈ రోజు కాదు, రేపు రమ్మని వాళ్ళు పోలీస్ స్టేషన్ లో బిజినపల్లి పోలీస్ వాళ్ళు రేపు పిలుస్తారు, రేపు రావాలి అని చెప్పారంట. అయితే ఇది జరిగింది ఈ రోజు, నిన్న ప్లస్ ఈ రోజు జరిగింది ఇది స్టోరీ. ఇది అంతా ఇది జరిగింది. అయితే నీ పేరు చందు కదా? అవును, చందు. చందు, ఇప్పుడు ఆ కారు ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆయనను తప్పించడానికి నువ్వు ఏం జరిగింది అని అనుకుంటున్నావు? నాకు ఇంకా నేను అక్కడ చూడలేదు, వాస్తవం అయితే ఇప్పుడు నేను చూసిందే, నేను అక్కడ విన్నది జరిగింది చూసి చెప్పాను మీకు. ఇంకా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ మొత్తానికి అయితే ఆయనకు వ్యతిరేకంగా ఆయన ఏంటంటే డిపార్ట్మెంట్ అంట, ఆయనది ఏదో ఏ డిపార్ట్మెంట్ అది అంటున్నారు. కార్ డ్రైవర్ది. ఓకే, ఏ డిపార్ట్మెంట్ అయినా గుద్ది సంపోర్చలే. ఓకే, ఆయనది డిపార్ట్మెంట్ అని చెప్పి ఆయనను ఎవరు పట్టించుకుంటలేరు, ఆయన ఎవరేం అంటలేరు. ఇప్పుడు ఆ డ్రైవర్ కు, కారు డ్రైవర్ కు బిజినపల్లి ఎవరు అండగా నిలబడ్డారు అనేది ఏమైనా ఐడియా ఉందా నీకు? పేర్లు చెప్పగలుగుతావా? వాళ్ళు కాంగ్రెస్ లీడర్ అని తెలిసింది, కానీ వాళ్ళ పేరు నాకు తెలియదు, నాకు పెద్దగా వాళ్ళ పరిచయం లేరు. కాంగ్రెస్ నాయకుల వాళ్ళు? ఇంకోటి ఏంటంటే ఈ మన ఎస్ఐ ఉన్నాడు కదా, బిజినపల్లి ఎస్ఐ, ఈయన శ్రీనివాసులు, ఈయన ఏమో మల్లు రవి చుట్టం అంట. ఈయన మల్లు రవి చుట్టమా? మా ఎంపీ, మన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఉన్నారు కదా. ఓకే, సార్ చుట్టమంట. ఈయన ఇంతకు ముందు ఈయన బాలనగర్ లో ఇట్లా ఎవరినో కొడితే ఆయన మీద సస్పెండ్ వేటు ఒక 1 year వేస్తే దానికి అది ఏదో మాట్లాడుకొని 2 నెలల్లోనే బిజినపల్లిలో ఒక 1 నెల రోజులు కూడా కాదు ఆయన బిజినపల్లిలో ఛార్జ్ తీసుకొని. ఎవరు? ఎస్ఐ. ఓకే, ఆయన 1 month అంటే 1 year సస్పెండ్ చేస్తే దాన్ని 2 months లోనే కంప్లీట్ చేసుకొని మాట్లాడుకొని బిజినపల్లికి వచ్చింది ఈయన. ఓకే, ఈయన ఎక్కడ వెళ్ళినా దౌర్జన్యం చేయడం, ఇట్లా ఎవరంటే అని కొట్టడము, ఇట్లనే. ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ సర్పంచులు, ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు, ఇక్కడ ఉన్న నాయకులు ఎవ్వరు కూడా మాకు సపోర్ట్. ఎందుకంటే ఇలా ఇక్కడ ఈ బిజినపల్లిలా గానీ, నాగర్ కర్నూలు, లట్టుపల్లిలా గానీ, ఇక్కడ చిన్న తాండల జీపీలు అందరూ కాంగ్రెస్ సర్పంచులు గెలిచిరు ఇప్పుడు నిన్న. రీసెంట్ గా ఎవరు మా ఎమ్మడి రాలే, ఎవరు మమ్మల్ని కనీసం వస్తలేరు కూడా. ఎవరు వస్తలేరా? ఎవ్వరు వస్తలేరు, ఏ నాయకుడు వస్తలేరు. అంటే సర్పంచులు కాంగ్రెస్ సర్పంచులు వాళ్ళంతా? అంతా మీకు రీసెంట్ గా ఎన్నికలు జరిగినప్పుడు అందరు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు ఇక్కడ సర్పంచ్. ఎవరైనా గెలవనబ్బా, ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారు కదా అన్యాయంగా, మరి నీ అండగా నిలబడాలి కదా. రాలేరు వాళ్ళు. ఏం తాండా? మాది భీమున్ తాండా, ఇక్కడ మిట్టె తాండా గ్రామ పంచాయతీలో పులియా నాయక్ సర్పంచ్ ఉంటాడు. ఆయన ఏది కాంగ్రెస్? ఆయనది కాంగ్రెస్. లట్టుపల్లి చంద్రగౌడ్ ఉంటాడు, ఆయనది కాంగ్రెస్. పక్కన ఉన్న జీపీ ప్రయత్నం చేసిండ్రా మీరు? ఎవరు కలిసినాం, మాట్లాడినాం, వాళ్ళతో వెళ్ళినాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. ఇట్లా మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని తిట్టిండ్రు, మమ్మల్ని కొట్టిరు, ఇట్లా బూతులు తిట్టిరు, మేము ఏం అనలేదు అంటే వాళ్ళు ఉండి మీరు తప్పురా, పోలీసుల మీద ఇట్లా వెళ్ళకూడదు, ఒక్కొక్కరు పోయి మాట్లాడాల్సింది, మీరు అట్లా అనవసరంగా వెళ్ళి అన్ని వీడియో తీసి ఇట్లా న్యూస్ ఛానల్ కి ఇవ్వడం తప్పు మీద అని చెప్పి మమ్మల్ని అంటున్నారు వాళ్ళు. అంటే మీకే బుద్ధి చెప్పినారు వాళ్ళు? బుద్ధి చెప్పారు, ఇట్లా వీడియో తీసి న్యూస్ ఛానల్కి ఇవ్వకుండా ఉండాల్సిందంట. అంటే మీరు ఆడ ఎవరినో కొట్టినట్లు, లేకపోతే తిట్టినట్లు, లేకపోతే ఇంకేదో వేసినట్టు, మీరే ఆ కారును గుద్దినట్టు మీకే బుద్ధి చెప్పారు ఉల్టా? అవును, కొడతారు. ఒక దెబ్బ, వాళ్ళు పవర్ లో ఉన్నారు కాబట్టి, ఎస్ఐ సార్ కాబట్టి ఒక దెబ్బ ఇట్లా నూకినట్టు కొట్టిండు మిమ్మల్ని. కానీ అయితే మీ సర్పంచ్ పులియా నాయకు
ఇప్పుడు ఎవరో చెప్పినావు ఇంకేదో లట్టుపల్లి సార్ ఈ గోవింద్ ఈయన మాజీ సర్పంచ్, ఈయన ఇప్పుడు ఎంపీ రాజేష్ రెడ్డికి బాగా అనుచరుడు ఈయన గోవింద్. పట్టించుకోవట్లేడా? ఆయన కూడా పట్టించుకుంటలేడు ఆయన. ఓకే సరే 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 చంద్రు. ఓకే ఇది జరిగింది అయితే ఇదే ఇది అవునన్నా ఇది జరిగింది. సరే అయితే మీ మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది అంటున్నావా? అయితే నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పిరు కన్ఫర్మ్, అంటే కరెక్ట్ తెలియనప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకని నేను చెప్తలేను. వాళ్ళు చెప్పిరు ఆర్టికల్ ఇది సెక్షన్ 360 ఏమో అన్నారు కానీ కన్ఫర్మ్ గా బిజినపల్లిలో PS లో కూడా మాకు ఇంకా కాల్ చేయలేదు, ఎవరు కలవని ప్రయత్నం చేయలేదు. రేపు కలుస్తామని, రేపు పిలిపిస్తామని చెప్పిరంట. ఓకే సరే 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 చంద్రు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.